హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్. ఇప్పటి వరకు మీరు చూసిన ఇమేజెస్ అనేవి ఒక 1 month బ్యాక్ సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ గుజరాత్ గాంధీనగర్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి అప్లై చేసుకున్నారు మన ఏపీ తెలంగాణ స్టూడెంట్స్. దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు దాదాపు ఏపీ తెలంగాణ నుంచి దాదాపు 30 నుంచి 40 మంది అయ్యారు. మనకు కొంతమంది కాంటాక్ట్లోకి వచ్చి వాళ్ళ పిక్స్ అనేవి పంపారు. వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని మీరు కూడా అప్లై చేసుకొని జాబ్ సాధిస్తారనే ఉద్దేశంతో వాళ్ళ పిక్స్ అనేవి మీకు స్టార్టింగ్లో ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా అప్లై చేసుకోండి. ఎవరైతే గాంధీనగర్కి అప్లై చేసుకొని షార్ట్ లిస్ట్ అవ్వలేదో, లేకపోతే అసలు ఆ నోటిఫికేషన్ గురించి ఎవరికి తెలియదో, ఇప్పుడు ఇంకొక మంచి అవకాశం ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ నుంచి షిమ్లాలో సేమ్ జాబ్ నోటిఫికేషన్స్ పడ్డాయి. లాస్ట్ మంత్ గుజరాత్లో పడ్డాయి. జస్ట్ 10 to 15 daysలో రిజల్ట్ ఇచ్చేసాడు. సో ఇవి కూడా మ్యాక్సిమం మనకి 10 to 15 daysలో రిజల్ట్ వచ్చేస్తుంది. టోటల్ 21 పోస్టులు ఉన్నాయి మనకి. ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 5, యూఆర్కి 13. ఈ జాబ్ పేరు స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ SWA. శాలరీ వచ్చేసి 7th pay నుంచి 18,000 ఉంది మనకి. అలవెన్స్లు ఇవన్నీ కలుపుకొని మనకి దాదాపు 25,000 వరకు వస్తుంది. ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉండొచ్చు ఓసీ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళైతే 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మీకు 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ 10th class పాస్ అయితే సరిపోతుంది. ఐటీఐ ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్. ఐటీఐ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ లేకపోయినా జస్ట్ 10th class ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి February 23, 2018. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు చూడండి, www.cwc.gov.in లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్. అసలు దీనికి ఫీజు అనేది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీరు అప్లై చేసుకుంటే చాలు, జస్ట్ షార్ట్ లిస్ట్ చేసి పంపించేస్తారు. వితౌట్ ఎగ్జామినేషన్ లేకుండా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. అసలుకి దీనికి అనేది ఎగ్జామే ఉండదు. మీ పర్సంటేజ్ ఆధారంగా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసేసి జస్ట్ ఫిజికల్ టెస్ట్కి రమ్మంటారు. ఫిజికల్ టెస్ట్ గురించి అంత ఏం భయపడకండి. 1200 మీటర్ల వాకింగ్ ఉంటుంది అండ్ 100 meters స్విమ్మింగ్ ఉంటుంది. ఆ తర్వాత సంగతి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే దీనికి అప్లై చేసుకొని మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీరు ఫిజికల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఫిజికల్కి కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. సో కాబట్టి అందరికీ ఈ నోటిఫికేషన్ గురించి మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకోండి. కంపల్సరీగా అప్లై చేయండి. ఒకవేళ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. మన ప్రయత్నం అయితే మనం చేయాలి. ఫీజు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ షిమ్లాతో పాటు జమ్మూలో కూడా పడింది. సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా అప్లై చేసుకోండి. ఆ నోటిఫికేషన్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, ఈ నోటిఫికేషన్ లింక్తో పాటు. సో దానికి రెండింటికి అప్లై చేసుకోండి. ఎవరైతే గాంధీనగర్ గుజరాత్ దానికి షార్ట్ లిస్ట్ అవ్వలేదో దీంట్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ పర్సంటేజ్ అనేది అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటే పర్సంటేజ్ మీకు 70-60% వచ్చినా కానీ మీరు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మానవ ప్రయత్నం అనేది మనం చేయాలి. మిగతా తర్వాత సంగతి. సో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఒకవేళ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవ్వలేదు అని బాధపడుతున్నారో, పర్సంటేజ్ లేదని బాధపడుతున్నారో, వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి సివిలియన్ జాబ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం ఎక్కువ వాటి మీదే ఫోకస్ చేస్తున్నాం మన ఛానల్లో. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి సివిలియన్ జాబ్స్ పడతాయి. అక్కడ మీరు షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కన్ఫామ్గా. ఎందుకంటే అక్కడ మీకు ట్రేడ్స్మెన్ అనే ఒక జాబ్ ఉంటుంది. ఆ జాబ్కి అసలు ప్రతి ఒక్కరికి అడ్మిట్ కార్డ్స్ పంపిస్తారు. అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ ఈజీగా జాబ్ అనేది తొందరగా సాధించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిగతా జాబ్స్కి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో మెటీరియల్ అసిస్టెంట్, ఎల్డీసీ, ఎంటీఎస్ వాటికి 1:50 కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకున్నట్టయితే 1000 పోస్టులు ఉంటే దాదాపు 5 లక్షల మంది వరకు అప్లై చేస్తారు. సో 5 లక్షల మందిలో 1000 పోస్టులు సంపాదించుకోవడం ఈజీ అంటారా? 1:50 కాంపిటీషన్లో సపోజ్కి 10 పోస్టులు పడితే 500 మందితో మీరు కాంపిటీషన్లో మీరు జాబ్ సాధించుకోవడం ఈజీ అంటారా? సో ఆలోచించుకొని ప్రతి ఒక్క జాబ్కి అప్లై చేసుకోవాలి. జస్ట్ బ్లైండ్గా ఒకే ఒక్క దాన్ని కాన్సన్ట్రేషన్ చేసి, లేకపోతే ఎస్ఎస్సి అని, లేకపోతే ఓన్లీ బ్యాంక్ మీద కూర్చొని సంవత్సరాలు టైం వేస్ట్ చేసి ఒకవేళ అది రాకపోతే మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. మనకు కనిపించిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ని మన ఎలిజిబిలిటీ అయితే చాలు, అదే అప్లై చేసేద్దాం. అది వచ్చిన తర్వాత అది బాగుంటుందా లేదా తర్వాత సంగతి, జాయిన్ అవుతామా లేదనే తర్వాత సంగతి. అది జాబ్ వచ్చేప్పటికి మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రకారం మనకి జాయిన్ అవ్వాలనిపిస్తే జాయిన్ అవుతాము, లేదు అనుకుంటే ఇంకో మంచి జాబ్కి ప్రయత్నం చేసుకుంటాము. ఒకవేళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేకపోతే ఖచ్చితంగా ఆ జాబ్లో జాయిన్ అయిపోయి, చిన్నదైనా సరే జాయిన్ అయిపోయి దాన్ని అడ్డం పెట్టుకొని మన ఫ్యూచర్లో మంచి జాబ్ సాధించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ లింక్స్ మీకు కింద ఇస్తున్నాను. ఇవన్నీ జాగ్రత్తగా ఒకసారి చదువుకుని అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆల్ ద బెస్ట్. Please subscribe our channel.